హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈ రోజైతే నేను మటన్ బిర్యానీ చేశానండి. చూడండి ఎంత బాగా అయిందో, పొడి పొడిగా. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఓకే అండి, మటన్ బిర్యానీ చేయడానికి ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను. చూడండి ఇలా ఉండాలి పీసెస్. మరీ చిన్నగా ఉంటే ముక్కలు అనేటివి కనబడవండి బిర్యానీ చేసినప్పుడు. ఓకే, 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలండి. ఓకే అండి, ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు. ఆనియన్ని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ అయింది. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఓకే అండి, వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన ఆయిల్తోనే ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవచ్చండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు. అదే ఆయిల్తో బిర్యానీ చేసుకోవాలి. ఓకే అండి, ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, చూడండి ఆనియన్స్ అనేటివి ఈ కలర్ లో రావాలండి. ఓకే, ఇవి ఫ్రై అయినాయి. బిర్యానీలో వేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఏనండి. ఇవి లేకపోతే బిర్యానీ టేస్టే బాగుండదు. ఖచ్చితంగా ఇలా ఫ్రై చేసుకొని బిర్యానీ అనేది చేసుకోవాలండి. ఓకే అండి, వీటిని తీసి ఇప్పుడు వేరే బౌల్లో వేసుకోవాలి. ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేస్తామో ఆ గిన్నె పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్, మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే వేరే కొద్దిగా వేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు. ఓకే అండి, ఈ ఆయిల్ అయితే సరిపోదు. ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఓకే అండి, ఆయిల్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ అండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ముందుగా కొన్ని దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. ఒక 2 ఇలాచీ వేసుకోవాలండి. ఒక 3 లవంగాలు వేసుకోవాలి. ఒక బ్లాక్ ఇలాచీ వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. ఒక మరాఠీ మొగ్గ వేసుకోవాలండి. ఓకే అండి, వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ మటన్ కూడా వేసేసుకోవాలండి. ఓకే, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ మటన్ అనేది బాగా ఉడికించుకోవాలండి. ఒక 80% అన్నా ఉడికించుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మటన్ ఉడికేలోపు మనం బిర్యానీలోకి వేసుకునే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. కొంచెం అల్లం వేసుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి.
ఓకే అండి, మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఒక హాఫ్ బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నానండి, ఇంకో హాఫ్ అలానే పెట్టుకోవాలి బిర్యానీ చేసినప్పుడు వేసుకోవడానికి పైనుంచి. ఓకే అండి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. 1 హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే అండి, దీంట్లోనే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఓకే అండి, 1 మీడియం సైజు టమాటో తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. నేను హాఫ్ కేజీ మటన్ బిర్యానీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేసానండి. ఒకవేళ క్వాంటిటీ మీరు ఎక్కువ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అనేటివి. ఓకే, దీన్ని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే, స్మూత్ గా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఓకే అండి, మటన్ ఉడికిందో లేదో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. మూత తీసి చూడండి, మటన్ అయితే కొద్దిగా ఉడికిందండి. ఈ మసాలా పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు. అండి, మసాలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ మటన్ ఉడకకపోతే కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవచ్చండి. నేను తీసుకున్న మటన్ అయితే లేతగా ఉందండి, అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 60% అయితే ఉడికిందండి, ఇంకో 20% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. బిర్యానీ కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కదా, ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి. మంచి క్వాలిటీ బాస్మతి రైస్ అనేది తీసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే అండి, వీటిని ఇప్పుడు ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి. ఓకే, వీటిని వాష్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే అండి, చూడండి 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా రైస్ నానబెట్టుకోవాలి. ఓకే, ఈ మటన్ ఉడికేలోపు రైస్ అనేది నానిపోతుందండి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి రైస్. ఓకే అండి, మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. మూత తీసి మటన్ అయితే ఉడికింది చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఓకే అండి, దీంట్లోనే ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా రసం పిండుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఓకే, వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, దీనిపైన మూత పెట్టేసి ఈ గిన్నెని దించేసుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ అనేది వండుకోవాలి. ఓకే అండి, ఈ గిన్నె అయితే దించేస్తున్నాను. బిర్యానీ రైస్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. కొద్దిగా సాజీరా వేసుకోవాలి. ఒక 2 మరాఠీ మొగ్గలు వేసుకోవాలి. ఒక బ్లాక్ ఇలాచీ వేసుకోవాలండి. ఒక 3 యాలకులు వేసుకోవాలి. ఒక 4 లవంగాలు వేసుకోవాలి. ఒక 2-3 వక్కల దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. ఓకే అండి, ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఓకే అండి, దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఈ వాటర్ అనేది వంపేసుకోవాలి కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, దీంట్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా అవుతుందండి. దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలండి.
వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి. ఇంకొద్దిగా సాల్ట్ అయితే పడుతుందండి. ఒక స్పూన్ వేస్తున్నాను. వాటర్ అన్నిటి బాగా మరిగించాలండి. మరిగించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలి. ఓకే అండి, దీనిపైన ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, వాటర్ అయితే మరుగుతున్నాయి, చూసుకుందాం ఇప్పుడు. చూడండి, ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ దీంట్లో వేసేసుకోవాలండి. ఇలా మెల్లిగా వేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది ఎక్కువసేపు ఉడకబెట్టుకోవద్దండి. ఒక 80% ఉడకబెట్టుకోవాలి. ఓకే అండి, రైస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. చూడండి, రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిందండి. చూడండి చూడండి, ఇలా అంటే ఇలా రావాలి, వచ్చేస్తుంది. ఓకే అండి, ఇవైతే ఇప్పుడు వంపేసుకోవాలి. ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని ఈ వాటర్ అనేది వంపేసుకోవాలి. ఇలా రైస్ అంతా దీంట్లో వేసేసుకోవాలండి. ఓకే అండి, ముందుగా మనం ఈ ఉడకబెట్టుకున్న మటన్ని కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. కొద్దిగా ఇలా వేసుకొని ఇలా సైడ్లకి వేసుకోవాలండి, మిడిల్లో వేసుకోవద్దు. ఓకే, దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా ఈ రైస్ అనేది లేయర్స్ గా వేసుకోవాలండి. ఓకే అండి, ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ మనం పక్కన తీసి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసుకోవాలండి. ఇలా లేయర్స్ గా వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే అండి, వేసుకున్న తర్వాత మటన్ వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా లేయర్స్ గా రైస్ వేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్న తర్వాత ఇంకోసారి కొద్దిగా పుదీనా, ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన మటన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఈ గ్రేవీతో సహా అంతా వేసేసుకోవాలండి. మనకు ఈ మటన్ బిర్యానీకి వేరే గ్రేవీ ఏం అవసరం లేదండి. ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇలా వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ రైస్ అనేది వేసుకోవాలండి. ఈ మిగిలిన రైస్ అంతా వేసేసుకోవాలి. ఎన్ని లేయర్స్ ఇలా వస్తుందో అన్ని లేయర్స్ లాగా వేసేసుకోవాలండి. ఓకే అండి, ఫైనల్ గా ఈ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలండి. ఓకే అండి, పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఓకే అండి, కొద్దిగా పాలల్లో కుంకుమ పువ్వు ఇలా మిక్స్ చేసి పెట్టానండి. ఈ కుంకుమ పువ్వు కూడా వేసేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత
దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే దమ్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ గిన్నెని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. మూత పెట్టేసి గిన్నె అయితే స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు దీని చుట్టూ, ఈ గిన్నె చుట్టూ ఎలాంటి పిండి పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక వెయిట్ ఉన్న ఏదైనా వస్తువు పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే రోల్ పెట్టానండి. మీ దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకునే ఈ బిర్యానీ అనేది దమ్ చేసుకోవాలి. ఓకే అండి. ఒక 15 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుందండి. 15 మినిట్స్ అవుతుంది. ఒకసారి చూసుకుందామండి. తీసేస్తున్నానండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఇప్పుడు ఎలా అయిందో. ఓకే అండి, చూడండి బిర్యానీ ఎంత బాగా అయిందో. చాలా బాగా కుక్ అయిందండి. ఓకే అండి, బిర్యానీ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మటన్ బిర్యానీ ఎంత బాగైందో. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలాంటి మ్యారినేట్ చేయకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇది మటన్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, చూడండి బిర్యానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో చేసినట్టు చేశానండి. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.